అసలు మీ పెళ్లి గురించి మీ చుట్టాలకి ఎందుకండి? ఎక్కడ కనిపించినా పెళ్ళెప్పుడు ఇదే ప్రశ్న. కనీసం మీ పేరెంట్స్ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్దామంటే కూడా మీ అబ్బాయికి ఇప్పటికే వయసు దాటిపోతుంది, పెళ్ళెప్పుడు? మీ అమ్మాయికి ఇప్పటికే 27 దాటినాయి, అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది విసుగెత్తిపోయి ఉన్నామండి. మనలో సొసైటీ కోసం కాకుండా ఫ్యామిలీ కోసం బ్రతికే వాళ్ళైతే వీళ్ళని ఫేస్ చేసి ఆన్సర్ చెప్పగలరు. కానీ మనలో చాలామంది సొసైటీ కోసమే బ్రతుకుతున్నాం కాబట్టి వీళ్ళని ఫేస్ చేయలేక, అటు బయటికి వెళ్ళలేక, ఈ ప్రశ్నకి సమాధానం దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఒక్క వీడియోతో వీళ్ళందరికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు జాతకంలో పెళ్ళెప్పుడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జాతకంలో వివాహం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని ఈజీగా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, లగ్నం లేదా రాశిలో గురుగ్రహం. అంటే మీరు పుట్టినప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నంలో, లేదా మీరు పుట్టినప్పుడు ఏదైతే మీ రాశి ఉంటుందో ఆ రాశిలో ప్రజెంట్ ఈ సమయంలో గురుగ్రహ సంచారం జరగాలి. ఉదాహరణకి మీది ఈ రాశి అనుకుందాం, వృషభ రాశి, లగ్నం సింహ లగ్నం అనుకుందాం. అంటే ప్రజెంట్ ఇవాల్టి డేట్లో చూసినప్పుడు మీకు వృషభ రాశిలో కానీ సింహరాశిలో కానీ గురుగ్రహ సంచారం జరగాలి. అంటే గురుగ్రహం ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్ చెప్తున్న విషయం. సెకండ్ పాయింట్కి వచ్చేస్తే జన్మ లగ్నం నుండి కానీ జన్మ రాశి నుండి కానీ 7వ స్థానంలో గురువు. అంటే లగ్నం ఇది అనుకున్నాం కదా మనం, అంటే ఇక్కడి నుంచి 7, ఇది 1గా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7, ఇది 7వ స్థానం అవుతుంది. ఇక్కడ కానీ రాశి నుంచి 7వ స్థానంలో ఇక్కడ కానీ గురుగ్రహ సంచారం జరగాలి. అప్పుడు ఆ ఇయర్ మీ మ్యారేజ్ ఇయర్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, థర్డ్ పాయింట్ చూద్దాం. జన్మ లగ్నం నుండి కానీ జన్మ రాశి నుండి కానీ 3వ స్థానంలో లేదా 11వ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం జరగాలి. ఇక్కడి నుంచి 11వ స్థానం అంటే ఇది అవుతుందండి. ఇక్కడ కానీ ఇక్కడి నుంచి 11వ స్థానం అంటే ఇది అవుతుందండి. ఇక్కడ కానీ గురుగ్రహం యొక్క సంచారం జరగాలి. జరిగితే ఈ ఇయర్ని మీ మ్యారేజ్ ఇయర్గా చెప్పచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 పాయింట్స్లో మాకు ఏ ఒక్క పాయింట్ కూడా కనెక్ట్ అవ్వలేదండి, అంటే ఈ ఇయర్ మాకు వివాహం కానట్టేనా అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం మనం గురుగ్రహం అనే గ్రహాన్ని ఆధారం చేసుకొని అసలు మ్యారేజ్ ఇయర్ ఇదా కాదా అనే జనరల్ ప్రెడిక్షన్ మనం చేస్తున్నాం అనమాట. అసలు వివాహం జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అని ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే మీకు తెలిసిన మంచి చదువుకున్న జ్యోతిష్కుడిని అప్రోచ్ అవ్వండి.